సరే యుద్ధం 2, 3 వారాలకే ముగిసిపోతుందేమో అని ఎదురు చూసినటువంటి పరిస్థితుల్లో అప్పుడే 4వ వారంలోకి ఎంటర్ అయినటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఈ 4వ వారంలో యుద్ధ తీవ్రత, పరిణామాలు ఎలా ఉంటాయంటారు సార్? ఎదురు మనం చూడలేదు. ట్రంపే చెప్పాడు కదా, దిస్ వార్ విల్ ఎండ్ ఇన్ 2 to 3 weeks అన్నాడు. ట్రంప్ చెప్పింది, మనం ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సో ఇలా 4th వీక్ ఎంటర్ అయ్యాం. ఇక ఫస్ట్ వీక్లో అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ ఏమన్నాడు, ఇన్ ద సెకండ్ వీక్ వచ్చే వరకు మేము కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఇరానియన్ ఎయిర్ స్పేస్ వచ్చేస్తుంది, అంటే ఇరానియ గగనతల మాకు పూర్తిగా వచ్చేస్తుంది అన్నాడు మా చేతులకి. అన్కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్, ఈ 2 పదాలు వాడాడు. అన్కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్, కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఇరానియన్ ఎయిర్ స్పేస్, అంటే ఇరానియన్ సుపీరియర్ స్కైస్ పైన కంప్లీట్ సుపీరియారిటీ వస్తుంది. ఎందుకు ఇది కీలకం అంటే, ఇరాన్ ఇస్ ఎ వెరీ బిగ్ మిసైల్ పవర్. అంటే ఇరాన్కు చాలా బలమైన బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. సో అందువల్ల ఇరాన్ ఎయిర్ స్పేస్ను గనక ఛాలెంజ్ చేయగలిగితే అమెరికా, ఇరాన్ వీక్ అయిపోతుంది. అందువల్ల ఆ మాట కీలకం. ఇవాళ 4th వీక్లోకి ఎంటర్ అయ్యాం. ఏంటి, డిడ్ యుఎస్ గెట్ ది కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఇరానియన్ ఎయిర్ స్పేస్? మీరు నిన్న F-35 యుద్ధ విమానాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఓడిపోని స్టెల్త్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్, రేడార్లకు కూడా దొరకని, శత్రువు గుర్తించకముందే శత్రు తనపై దాడి గుర్తించి న్యూట్రలైజ్ చేయగలిగే నెట్వర్క్ వార్, ఇతర ఎయిర్క్రాఫ్ట్లతో, షిప్స్తో, గ్రౌండ్ ఫోర్సెస్తో కోఆర్డినేట్ చేసుకొని డేటా షేర్ చేసుకుంటూ యుద్ధం చేయగలిగే నెట్వర్క్ వార్ కెపబిలిటీ ఉన్న F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ కూల్చేసిందని చెప్తోంది, ఫుటేజ్ విడుదల చేసింది. ట్రంప్ అది అన్వెరిఫైడ్ అంటున్నాడు. బట్ స్టిల్ వాట్ ఈజ్ అన్కంటెస్టెడ్ ఈజ్, అమెరికా కూడా అంగీకరించింది, మా F-35 దెబ్బతిన్నది, మేము దాన్ని గ్రౌండ్ చేసాం, పైలట్ సేఫ్ అని చెప్పింది. అంటే అర్థం ఏంటి మరి? అంటే ఇరాన్ అత్యంత శక్తివంతమైన 5th జనరేషన్ F-35 యుద్ధ విమానాన్ని కూడా కొట్టగలిగింది. మరి కంప్లీట్ కంట్రోల్ ఎక్కడొచ్చింది? అలాగే ఇప్పటి వరకు మీకు 16 అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్లను ఇరాన్ కూల్చగలిగింది. సో అందువల్ల మీకు ఎయిర్ సుపీరియారిటీ రాలేదు. ఈలోగా భూతల యుద్ధం అంటున్నారు, కార్గ్ ఐలాండ్ను క్యాప్చర్ చేసుకుంటామంటున్నారు. అంటే ఎయిర్ సుపీరియారిటీ 2nd వీక్లో వస్తుంది అని చెప్పి 4th వీక్ వరకు ఎయిర్ సుపీరియారిటీ రాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు గ్రౌండ్ వార్ మొదలు పెడతామంటున్నారు. సో వీక్ 4 విల్ సీ ద గ్రౌండ్ వార్. అంటే మీకు అది పూర్తి స్థాయి గ్రౌండ్ వార్ ఉంటుందా, అది కార్గ్ ఐలాండ్ను క్యాప్చర్ చేసుకోవడానికి ఉంటుందా, అది యురేనియన్ స్టాక్స్ను క్యాప్చర్ చేసుకోవడానికి ఉంటుందా, స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ లిబరేట్ చేస్తానికి ఉంటుందా తెలియదు. కానీ అమెరికన్ మెరైన్స్ ఆల్రెడీ బయలుదేరాయి. సో అందువల్ల వీక్ 4 విల్ సీ అన్ ఇంటెన్సిఫైడ్ బ్యాటిల్. ట్రంప్ ఏమంటున్నాడు, యుద్ధం అయిపోయింది అంటాడు ఒకసారి. డిఫెన్స్ సెక్రటరీ ఏమంటాడు, ఇది దీనికి డెడ్ లైనే లేదంటాడు. అంటే ఒకవైపు కంప్లీట్లీ కాంట్రడిక్టరీ. ట్రంపే తన వాటల్ని రోజుకో మాటగా కాంట్రాడిక్ట్ చేస్తాడు, ఇతరులు ఇంకా కాంట్రాడిక్ట్ చేస్తారు. సో అందువల్ల మీకు కంప్లీట్గా ఇరాన్ మిలిటరీ కెపబిలిటీస్ న్యూట్రలైజ్ అవుతాయని మొదలు పెట్టారు. ఇప్పుడు 4th వీక్లో ఎంటర్ అయ్యాం, ఇంతవరకు న్యూట్రలైజ్ కాలేదు. ఇరాన్ దెబ్బతినలేదంటే దెబ్బతిన్న మాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇక రెండవది, ఇరాన్ రెజీమ్ చేంజ్ చేస్తాము అని అన్నారు. ఎస్, Day 1 February 28 ఈ అటాక్స్ మొదలైతే Day 1 అయతుల్లా ఖమైనీ 24 hours వార్ ముగియక ముందే ఇరాన్ సుప్రీం లీడర్ను ఖతం చేశారు. ఇప్పటి వరకు ఒక 40-50 మంది టాప్ కమాండర్స్, అలీ లారిజానీ నుంచి మొదలుకొని ఆర్మీ చీఫ్ నుంచి మొదలుకొని టాప్ లీడర్షిప్ను ఖతం చేశారు. సో అనుకున్నది ఏంటి, ఖతం చేస్తే మొత్తం వార్ ఆగిపోతుంది, ఇరాన్ క్రంబుల్ అయిపోతుంది, లేదంటే ప్రజలు తిరగబడి అధికారాన్ని చేజెక్కించుకుంటారు అనుకున్నారు. ఇంతవరకు ఆ రెజీమ్ చేంజ్ కాలేదు. ఈలోగా ముస్తఫా కెమేని క్లెయిమ్ చేసుకుంటున్నాడు, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ఓడిపోయాయని. ఫార్ రీచింగ్ క్లెయిమ్ అనుకోండి. బట్ ఇరాన్ క్లెయిమ్ చేసుకుని దుస్సాహసం అయితే చేసింది. సో అందువల్ల సెకండ్ ఫ్యాక్టర్
ఆ వార్ ఫస్ట్ వీక్ డేలోనే వితిన్ 24 hours అయతుల్లా ఖమేనీని అంతం చేసి థర్డ్ వీక్లో అలీ లారిజానీని అంతం చేసేంత వరకు. సో ఈ ఇరానియన్ లీడర్షిప్ డీకాపిటేటింగ్ అంటారు అమెరికన్ భాషలో, యుద్ధ భాషలో. ఆ డీకాపిటేటింగ్ ఆఫ్ ఇరానియన్ రెజీమ్ అయితే పూర్తి కాలేదు. టాప్ లీడర్షిప్ను చంపుతున్న కొత్త లీడర్షిప్ అనేది ఎమర్జ్ అవుతుంది. ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ వార్ సృష్టించినటువంటి ఎకనామిక్ బీభత్సం, జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ద వార్, ఇవి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సో వీక్ 4లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. జియో పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఏం పెరుగుతున్నాయి మీరు చూడండి. నాటో ట్రంప్కు మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఇవాళ నాటో దేశాలు పిరికి పందలు, అమెరికా లేకపోతే నాటోనే లేదు అంటూ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు అమెరికాకు యూరప్. ట్రంప్ వచ్చాక ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఇప్పుడు మరింతగా ఈ వార్ వల్ల అగాధం ఏర్పడింది. అమెరికా ఈజ్ ఇంక్రీజింగ్లీ ఐసోలేటెడ్. అమెరికా అనడం కన్నా ట్రంప్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఐసోలేటెడ్. దేశంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ పోల్ ప్రకారం 60% వార్ను వ్యతిరేకిస్తున్నారు. ఓన్లీ 12% వార్ను సమర్థించారు. మిగతా వారు ఇంకా ఏ అభిప్రాయము చెప్పడం లేదు. రిపబ్లికన్ సపోర్టర్స్లోనే 38% వార్ను వ్యతిరేకిస్తే 27% మాత్రమే వార్ను సమర్థిస్తున్నారు. ట్రంప్ మాగా లాబీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీలోనే భిన్నాభిప్రాయాలు. ఆల్రెడీ కౌంటర్ టెర్రరిజం హెడ్ జో కెంట్ రిజైన్ చేశాడు. తులసి గబార్డ్ డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ సెనేట్కి ఇచ్చిన రిపోర్ట్లోనే ట్రంప్ ఏమో ఈ డిఫెన్స్ సెక్రటరీ ఏమో ఇరాన్ చాలా సీరియస్ థ్రెట్ పోజ్ చేస్తోంది అంటే, డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ అమెరికన్ పార్లమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో ఇరాన్ థ్రెట్టే కాదు అని చెప్పారు. అంటే కంప్లీట్ కాంట్రడిక్టరీగా ట్రంప్ ప్రభుత్వంలోని విభాగాలే మాట్లాడుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్కు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్కు విభేదాలు. ఇది ప్రెసిడెంట్ ఓపెన్గా చెప్పాడు కదా, జేడీ వ్యాన్స్ హాస్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ దిస్ వార్ అని. సో అందువల్ల మీకు అమెరికా మిత్ర దేశాలు యునైటెడ్గా లేవు, ట్రంప్ అడ్మినిస్ట్రేషను యునైటెడ్గా లేదు, ట్రంప్ మాగా లాబీ యునైటెడ్గా లేదు. ఆఖరికి ఇటీవల ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ని అటాక్ చేయడంలో అమెరికా ఇజ్రాయిల్ల మధ్య కూడా విభేదాలు కనిపించాయి. అంటే ఓవరాల్గా అమెరికా ఈ వీక్ 3 వరకు కూడా వచ్చే వరకు ఒక యునైటెడ్గా ఇరాన్ పైన అటాక్ చేయలేకపోతుంది. మీకు అమెరికా మిత్ర దేశాల్లో అన్రెస్ట్ పెరుగుతోంది. అందువల్ల జియో పొలిటికల్ రిస్క్ ఆఫ్ ద వార్ కంటిన్యూ అవుతుంది. ఇక జియో ఎకనామిక్ రిస్క్, ఆల్రెడీ ఎనర్జీ ప్రైసెస్ 50% పెరిగాయి. ఇవాళ హెచ్చరించారు ఏంటంటే అది $150 కూడా చేరవచ్చని. వీక్ 3 వరకు మీకు అవాయిడ్ చేస్తానికి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు అట్లీస్ట్ ఫస్ట్ 15 days ఆఫ్ వార్లో అవాయిడ్ చేశారు. థర్డ్ వీక్ ఎండింగ్ వచ్చే వరకు ఎనర్జీ టార్గెట్స్ కూడా అటాక్ మొదలయ్యాయి. అది ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేయడంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీకు యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్లోని ఎనర్జీ క్షేత్రాలపైన ఇరాన్ రిటాలియేటరీ దాడుల వరకు ఇవాళ మీకు ఖతార్ ఎనర్జీ ప్రకటించింది 17% ఆఫ్ గ్యాస్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. అంటే ఇది లాంగ్ టర్మ్ ఎకనామిక్ కాస్ట్ కూడా తీవ్రంగా పెరుగుతాయి. ఇప్పుడు కార్గ్ ఐలాండ్లోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సర్వనాశనం చేస్తామంటూ ట్రంప్ బెదిరిస్తున్నాడు. సో ఇది ఎనర్జీ వార్ తీవ్ర రూపం దాలుస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ టర్బులెంట్ అయ్యాయి. మీకు గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుందని IMF హెచ్చరిస్తోంది. మీకు ఈ వార్ జియో ఎకనామిక్ కాస్ట్ ఇప్పటికీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను 4వ వారంలోకి వచ్చా కూడా మీకు ట్రంప్ లిబరేట్ చేయలేకపోయాడు. నోబడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ అమెరికన్ వార్షిప్స్ ఎంటర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్నే ఇరాన్ బ్లాక్ చేసుకొని కూర్చుందంటే మీకు రెడ్ సీని కనుక ఇంకా హూతీలు ముట్టుకోలేదు. సో వార్లో క్లియర్ ఎండ్ కనబడతలేదు. మీకు వీక్ 4 వచ్చినా జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ వార్ పెరుగుతోంది తప్ప దేర్ ఈజ్ నో డిజానబుల్ ఎండ్. ఇంకో పలానా చోట ముగుస్తుంది ఈ వార్ అని. దీనికే అందరూ డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్పేది ట్రంప్ ఎంటర్డ్ దిస్ వార్
వితౌట్ అన్ ఎగ్జిట్ స్ట్రాటజీ అంటున్నాడు. అంటే ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ఈ వార్లో ఎంటర్ కావడం వల్ల వీక్ 4 అనేది మరింత బీభత్సకర యుద్ధానికి, మరింత భయంకర యుద్ధానికి 4వ వారం సిద్ధపడుతున్నట్టుగా కనబడుతుంది.